నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 339 అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు టీడీపీ నేతలు. ఒకే సమయానికి 339 అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ 678 మంది కార్యకర్తల చేత ప్రజల సాక్షిగా ప్రారంభోత్సవాలు జరిగాయి. పట్టుదలకు మారుపేరుగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిలుస్తున్నారంటూ కొనియాడారు మంత్రి పొంగూరు నారాయణ. కోటంరెడ్డి అనుకుంటే ఏదైనా సాధిస్తాడన్నారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఇక 339 అభివృద్ధి పనులు ఆపరేషన్ సింధూర్ భారత వీరులకు అంకితం చేస్తున్నట్లుగా వెల్లడించారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఈ ఎంఎస్ఎంఈ పార్కులు మనందరికీ అవసరం. రాష్ట్రంలో ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు ఉద్యోగాలని ఎత్తుక్కుంటూ. ఈ పార్కుల్లో మొన్ననే మన ముఖ్యమంత్రులు ఆత్మకూరులో ఒకటి ప్రారంభించారు. అది చూస్తే చాలా బ్రహ్మాండంగా చేసింది, ఆల్ ఫెసిలిటీస్ తో. అటువంటి పార్క్ ఇక్కడ మన నెల్లూరు దగ్గరనే, ఆమంచర్లు అంటే నెల్లూరు దగ్గర, అటువంటి పార్క్ డెవలప్ చేస్తే మన యూత్ ఎక్కడెక్కడికో ఉద్యోగాలు ఎత్తుక్కుంటూ పోతుంటారు. మనకి సెంట్రల్ స్కీమ్స్ లో లోన్లు కూడా దొరికే అవకాశం ఉంది. ఇక్కడనే మనం పరిశ్రమలు కానీ పెట్టగలిగితే ఉద్యోగాలు ఇవ్వగలుగుతాం. అది ఖచ్చితంగా శ్రీధర్ చేయగలుగుతాడు, చేస్తాడు కూడా. కేంద్ర ప్రభుత్వం ఒక 36.7% ఇస్తుంది, మిగతా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలి. కానీ గత ప్రభుత్వం పెట్టక అది మొత్తం పోయింది. అయితే మళ్ళీ దాన్ని రివైజ్ చేసాం. ఈ నెలలోనే దాన్ని టెండర్లో పోతున్నాం. అది కానీ పూర్తయితే ఈ రాష్ట్రంలో 80% అది ప్రజలకి చక్కగా ఇంటికే కొలాయి ఉంటుంది. అందరికి ఒకటే చెప్పేది, నెల్లూరు ప్రజలకి అందరూ అర్థం చేసుకోండి, రాష్ట్ర ప్రజలను అర్థం చేసుకోండి. ఇప్పుడిప్పుడే మన ఖజానా కొద్దిగా ఇంప్రూవ్ అవుతుంది, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంప్రూవ్ అవుతుంది. మీకు అందరూ తెలుసు, 2014-19లో నెల్లూరు కార్పొరేషన్ మొత్తంలో దాదాపు 5,200 కోట్ల రూపాయలతో అనేక పనులు టేకప్ చేసాం. అందులో మెజారిటీ అయినాయి, కొన్ని కొద్దిగా మిలిచినాయి. డ్రింకింగ్ వాటర్ 85% అయింది, 15% ఆగింది. అది కానీ కంప్లీట్ అయింటే ప్రతి ఇంటికి డైరెక్ట్గా కొలాయి ఇచ్చినది. అది కూడా ఏ నీళ్ళు, సంగం బ్యారేజ్ నుంచి స్వచ్ఛమైన నీళ్లు. మా మీద కోపంతో దాన్ని ఆపేశారు. ఈ ఎంఎస్ఎంఈ పార్కులు మనందరికీ అవసరం.